పెద్ద ఆవిడి మార్త, రెండో ఆవిడి మరియా, వారిద్దరికీ తమ్ముడు లాజర్. బేతనీ అనేటువంటి గ్రామములో వారు నివసిస్తా మరి ఎప్పుడు తెలుసుకున్నారు యేసు ప్రభువుని? తెలుసుకున్నారు, ప్రేమించారు, ఆయన్ను సంపూర్ణంగా నమ్మారు. దేవుణ్ణి వారు ప్రేమించటం వలన దేవుడు కూడా వారిని ప్రేమించాడు. మనం ఎంత ప్రేమిస్తామో అంతే దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనమో ప్రేమించేసి ఆయన ప్రేమించకుండా మొహం చాటేసే దేవుడు కాదు, అచ్చి ఉండే దేవుడు కాదు ఆయన. నువ్వు ప్రేమించావు, ఆయన ప్రేమిస్తాడు. నువ్వు ఇచ్చావు, తిరిగి ఇస్తాడు. నువ్వు చేసావు పరిచర్య, తిరిగి నీకు చేస్తాడు. ఎవ్వరికి అచ్చి అప్పు ఉండే దేవుడు కాదు ఆయన. వీరు ఆయన్ని ప్రేమించారు, ఆయన వీరిని ప్రేమించాడు. వీరు ఆయనను సంపూర్ణంగా నమ్మారు, పరిపూర్ణంగా నమ్మారు. ఎందుకో సడన్గా లాజరుకి నీరసం చేసింది. ఆ టైంలో ప్రభు ఎక్కడో ఉన్నారు, కౌరు పెట్టారు, అయినా రాలా. ప్రభు అంటున్నారు, మీరు నమ్మునట్లు, మీకు విశ్వాసం కలుగునట్లుగా నేను ఆ టైంలో అక్కడ లేను. దేవునికి స్తోత్రం. మీరు దేవుని సన్నిధిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఇతర దేశంలో ఉన్నా సరే దేవుడు మీతో ఉన్నాడు. ఆ నమ్మిక, ఆ విశ్వాసం మీరెప్పుడు వదిలిపెట్టొద్దు. నేను ఒంటరిని అనుకోవద్దు, నాతో యేసు ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి అనుకోవద్దు, నీతో యేసు ఉన్నాడు. నమ్ము. ఆయన లేకుండా నువ్వు లేవు, ఆయన లేకుండా నేను లేను. ఈ నమ్మిక మనకి కావాలి. ప్రభు చెప్తున్నాడు, మీకు అపనమ్మకం రాకుండానట్లుగా, మీకు నమ్మిక కలుగునట్లుగా నేను ఆ టైంలో మీ దగ్గర లేను. ఆయన లేకపోయినా సరే వారు నమ్మారు. దేవునికి స్తోత్రం. చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత ప్రభు వచ్చారు. ఒకరోజు ఇంటి దగ్గరే పెట్టారు, తర్వాత పాతి పెట్టేశారు. సమాధి చేసి 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆయన వస్తుంటే వీరు ఎదురెళ్ళి సాగిలపడి బోర్న ఏడుస్తూ, అయిపోయింది నాయన, అంతా అయిపోయింది. మీరే గనక ఇక్కడ ఉంటే, మీరే గనక ఆ సమయంలో ఉంటే మా సహోదరుడు, మా తమ్ముడు చావకుండును అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను లేననుకున్నారు మీరు, నేను మీకు విశ్వాసము కలగ చెయ్యాలని నేను మీ మధ్యలో లేను అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారో చూడండి. మీరుంటే మా తమ్ముడు చనిపోకపోదును, సరే ఏదో అయిపోయింది, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఏమడిగినా, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. యేసయ్యను మనం నమ్మాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎలాంటి విశ్వాసం అంటే పరిపూర్ణ విశ్వాసం. చెప్పండి, ఎలాంటి విశ్వాసం? పరిపూర్ణ విశ్వాసం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఆ నమ్మిక, ఆ యొక్క విశ్వాసము, నువ్వు ఆయన మీద ఆనుకునే ఆ స్వభావము, ఆయన్ని అంటిపెట్టుకునేటువంటి ఆ గుణం దేవునికి నచ్చి దేవుడు గుండెల్లో నీకు చోటిస్తాడు. నన్ను ఎంత నమ్ముతుంది ఈమె, నా పైన ఎంత ఆధారపడుతున్నాడు ఇతను, నన్నే ఎంతలాగా అని దేవుడు అనుకుంటాడండి. అనుకోలేలా చెయ్యాలి మనం. పాట పాడటం కాదు, నీవు ఉంటే నేను ఉంటానయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా. పాట కాదు, ఓన్లీ పాటలో ఉన్నట్టుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం.
నా సర్వం నీవే, నా సమస్తం నీవే, నా ప్రాణం, నా జీవం అన్నీ నీవే, నీవు లేకపోతే నేను లేనయ్యా అని దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి, పరిపూర్ణ నమ్మకం. హల్లెలూయా. యోబు దేవుణ్ణి నమ్ముకున్నాడా, నమ్ముకోలేదా? అన్నీ ఉన్నప్పుడు నమ్మాడు, అన్నీ పోయినా సరే నమ్మాడు. హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఎంత గొప్ప నమ్మకం అండి. ఆఖరి అధ్యాయములో అతడు తిరిగి పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా పొందుకున్నాడట. ఎందుకు రెండంతలుగా వచ్చాయి, రెండంతలుగా పొందుకున్నాడు అని అంటే అతని నమ్మిక, అతని విశ్వాసము. విశ్వాసానికున్న పవర్ అది, విశ్వాసమునకున్న శక్తి అది, విశ్వాసానికున్న బలం అది. హల్లెలూయా. ఎందుకు పనికిరాని పిచ్చి పిచ్చి వాటిని నమ్ముతాం? ఎందుకు పనికిరాని అల్పమైన స్వల్పమైన వాటి మీద ఆశలు పెట్టుకుంటాం, విశ్వాసాలు ఉంచుతాం. కానీ దేవుని మీద నమ్మిక, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఆశ మాత్రం సరిగ్గా పెట్టుకోవట్లేదు. పెట్టుకుంటున్నాం కానీ సరిగ్గా పెట్టుకోవట్లేదు. అల్ప విశ్వాసం, అవిశ్వాసం. హల్లెలూయా. పేతురుతో అన్నారు, 12 మంది అపోస్తుల్లో ఒకడు, ఆ 12 మందిలో ముఖ్యుడు, ఆ 12 మందికి లీడర్. ఏమన్నారో తెలుసునా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమన్నారు పేతుర్ని? అల్ప విశ్వాసి. విశ్వాసం లేదంటాకి లేదు, విశ్వాసం ఉన్నది అంటాకి లేదు. అటు కాదు ఇటు కాదు, కావలసినంత లేదు, లేకుండాను లేదు. పాలు ప్యాకెట్ ఒక 30 రూపాయలండి. డబ్బులు పట్టుకుని వెళ్ళాం, కొట్టాయిన ఇవ్వమంటే ఇవ్వట్లా. నాకు లీటర్ పాలు కావాలి అంటే లీటర్ పాలు 60 రూపాయలు. నువ్వు 30 రూపాయలు పట్టుకుని వెళ్ళి 20 రూపాయలు పట్టుకుని వెళ్ళి నాకు లీటర్ పాలు కావాలి అంటే డబ్బులు ఉన్నాయి, కానీ లీటర్ పాలు కొనుక్కొని తెచ్చుకోవడానికి కావలసినంత డబ్బు లేదు. నమ్మాలి దేవుణ్ణి. పెద్దలు అన్నారు, నమ్మితే నందినైనా నమ్ము, లేదా పందినైనా నమ్ము. ఏంటి కాసేపు అటు కాసేపు ఇటు, కొన్ని రోజులు అలాగా కొన్ని రోజులు ఇలాగ, ఏంటిది? పరిపూర్ణంగా నమ్మండి, పరిపూర్ణంగా విశ్వాసం ఉంచండి. దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వారు ఒక్కరూ లేరు, దేవుణ్ణి నమ్మకుండా బాగుపడిపోయినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. విశ్వసించుదాం, నమ్ముదాం, పరిపూర్ణంగా నమ్ముదాం, సంపూర్ణంగా నమ్ముదాం, సంపూర్ణంగా లోబడిపోదాం. యోబు చూడండి, అంత కష్టం వచ్చినా సరే నమ్మికను కోల్పోలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంత నష్టము, కష్టము, అంత దారుణం జరిగినా సరే స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి అన్నాడు. హల్లెలూయా. అదే అతనికి తిరిగి పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలు తెచ్చిపెట్టింది. దేవుని మీద విశ్వాసం సంపాదించుకోండి, దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచండి, విశ్వాసములో వృద్ధి చేయమని ప్రతిరోజు ప్రార్థన చేయండి. విశ్వాసములో నేను అభివృద్ధి పొందాలి అని కోరుకోండి, ప్రార్థించండి. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తూ ముందుకు సాగండి. హల్లెలూయా. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇక్కడ కచ్చీఫ్ లేదు. విశ్వాసం అంటే కచ్చీఫ్ లేకపోయినా కచ్చీఫ్ ఉంది. దేవునికి స్తోత్రం. అలా ప్రతి దాంట్లో
దేవుణ్ణి తలంచుకొని నమ్మండి, దేవుణ్ణి తలంచి ఆజ్ఞాపించండి, దేవుణ్ణి తలంచి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి పలకండి. మీరు పలికినట్లుగానే, నమ్మినట్లుగానే, మీరు విశ్వసించినట్లుగానే, ఆయన పైన ఆనుకున్నట్లుగానే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళదాం. దేవుని హృదయములో మనం చోటు సంపాదించుకోవాలి అని అంటే మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అట్టివారే కావాలంట. చెప్పండి, అలాంటి వారే కావాలట. అచ్చుగుద్దినట్లు అలాంటి వారే కావాలట. ఎలాంటి వారు? యథార్థంగా ఆరాధించువారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. ఆరాధన జరుగుతున్నది, ఆరాధనలు వినబడుతున్నాయి, ఆరాధనలు కనబడుతున్నాయి, ఆరాధనలు కోకొల్లలుగా చేయబడుతున్నాయి. అయితే తండ్రి కోరుకుంటున్న ఆరాధన, తండ్రికి కావలసిన ఆరాధన, ఎలాంటి ఆరాధన కావాలి? ఎటువంటి ఆరాధన కావాలి? యథార్థంగా చేసే ఆరాధన. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కాదు, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా. రెండవది ఆత్మతో. ఏంటి ఆత్మ? మానవుడంటే శరీరము, ప్రాణము, ఆత్మ, మూడు మిళితమై ఉన్నాయి. శరీరము కాదు, ప్రాణము కాదు, నీలో ఉన్న ఆత్మతో, నీలో ఉన్న అంతరంగ పురుషునితో, శరీరముతో కంటే, ప్రాణముతో కంటే ఆత్మతో చేసే ఆరాధన. మూడవది సత్యముతో. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే సత్యం. వాక్యాన్ని ఎరిగి, వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని హృదయములో కలిగి, వాక్య ప్రకారం చేస్తూ దేవునికి చేసే ఆరాధన, ఇది కోరుకుంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి, ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు. అట్టివారు కావాలి, అలాంటోళ్ళు కావాలి, అలాంటోళ్ళు రావాలి, అలాంటోళ్ళు చెయ్యాలి. ఎలాంటి వాళ్ళు? యథార్థంగా, ఆత్మతో, సత్యముతో ఆరాధన చేసేవారు. దేవునికి ఆరాధన అంటే ఎంత ఇష్టమండి. దేవుడు అసలు మనుషులను ఎందుకు చేశాడు అనంటే తన నామ మహిమ కోసం. దేవునికి స్తోత్రం. స్తుతి, ఆరాధన, స్తుతియాగం దేవునికి ఎంత ఇష్టమో, ఎంత ఇష్టమో, ఎంత ఇష్టమో. పరలోకములో కోట్ల కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు, ఏమండి, కెరూబులు, సెరాపులు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి స్తుతియాగం చేస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అది కాక తన స్వహస్తాలతో నిర్మించుకున్న, తన పోలిక, తన స్వరూపం ఇచ్చిన మనతో కూడా ఆయన స్తుతించబడాలి, ఆరాధించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో 15వ వచనం చెబుతుంది, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఒక్కసారి యేసయ్య ద్వారా
తండ్రి అయిన దేవునికి అన్ని వేళలా ఎల్లప్పుడూ ఏం చేయాలట? స్తుతి యాగము, స్తుతి ఆరాధన, స్తుతించుట, మహిమపరచుట, ఆరాధించుట దేవునికి చెయ్యాలి. తరువాత అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ఏ నామమండి ఆయన నామము? యేసు నామం. యేసు యేసు యేసు. నుంచొన్నా, కూర్చొన్నా, లేచినా, పడుకున్నా నీ నోటిలో ఉండాల్సిన నామం, పలకాల్సిన నామం యేసు యేసు యేసు. హల్లెలూయా. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, ఆయన నామాన్ని ఉచ్చరించాలి, ఆయన నామాన్ని పలకాలి, ఆయన నామాన్ని ప్రస్ఫుటించాలి. ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వ ఫలము. ఏంటి జిహ్వ ఫలము? గుండెల్లో నుంచి, అంతరంగములో నుంచి వచ్చేటువంటి పండు లేదా ఫలం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కాయో పండో పట్టుకెళ్ళాలి అంటారు కదా, అదేనండి. ఎక్కడి నుంచి వచ్చింది పండు? ఎక్కడి నుంచి వచ్చింది కాయ? ఏంటి అనుభవం? అరటిపళ్ళు పట్టుకొని రావడం కాదు. కొందరండి గుడికి రారు కానీ అరటిపళ్ళు తెచ్చి అక్కడ ఎట్టేస్తారు. సుత్తిచ్చి కొట్టినట్టు అవుతూ ఉంటుంది. అరటిపళ్ళు ముట్టుకోకుండా ఉంటాను. ఎందుకు? గుడికి రాకుండా అరటిపళ్ళు ఇస్తారు, అలా వరకు ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకు? దేవునికి స్తోత్రం. మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా నీ డజన్ అరటిపళ్ళు ఎవరికి లేవా? మాకు బోల్డ్ ఉన్నాయి. చూపిస్తే ఎక్కడ అడుగుతారని చూపించట్లేదు మేము, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కావాలి, నీ అరటిపళ్ళు కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, జిహ్వ ఫలము అర్పించుదాం. హల్లెలూయా. జిహ్వ ఫలము, జిహ్వ ఫలము. గుండెల్లో నుంచి వచ్చేటువంటి పండు, హృదయములో నుంచి వచ్చేచున్నటువంటి ఆ పండు, కృతజ్ఞతాస్తుతి ఆరాధన అనేటువంటి ఫలం. హల్లెలూయా. ఒక పాపాత్మురాలు పరిసయ్యుడైన సీమోని ఇంట యేసు ఉన్నాడని ఎరిగి వచ్చి వెనక తట్టు నిలిచి పాదాల మీద పడి భోరుని ఏడుస్తుంది. ధారలు ధారలుగా కారిపోతున్నాయి. కొద్దిసేపటికి స్పృహ వచ్చింది. అమ్మో, యేసయ్య పాదాలను అపవిత్రమైన కళ్ళనీళ్ళ చేత పాడు చేసేసానని వెంటనే తన జుట్టంతా ఇప్పేసి కాళ్ళు తుడిచేసి తన సంచిలో తెచ్చింది. వచ్చేటప్పుడు మిక్కిలి విలువైన అత్తరు జటమాంసి తీసి ఆ పాదాల మీద వేసేసింది. ఇదంతా చూస్తున్నాడు ఆ ఇంటి ఓనరు సీమోను. చిచ్చి చిచ్చి, ఈ స్త్రీ ఎవతో, ఈ స్త్రీ ఎలాంటిదో, ఈ స్త్రీ ఏం చేస్తుందో, ఈ స్త్రీ ఎటువంటి బతుకో ఈయనకి తెలియట్లేదా? చిచ్చి, ఆవిడ చెయ్యడు, ఈయన చేయించేసుకోవడం, బాబోయ్ చిచ్చి ఏక్రి అంటున్నాడు మనసులో. ప్రభు హృదయ రహస్యాలు ఎరిగినవాడు కదా. సీమోను, నువ్వెలా అనుకుంటున్నావు కదా, చూడు సమాధానం చెప్తున్నాను. ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు విస్తారంగా క్షమించబడతారో వారు విస్తారంగా కనికరాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. స్వచ్ఛమైన ఆరాధన. నేను అంటాను, ఎంత చక్కని ఆరాధన అండి, ఎంత అద్భుతమైన ఆరాధన. పాపాత్మురాలు, ఆ ఊరిలో వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ ప్రభు పాదాల మీద పడి ఇంత ఆరాధన, ఇంత రియల్ వర్షిప్ అని ఉంటుంది వ్యాఖ్యానములో. కన్నీళ్లతో అనే మాట దగ్గర రియల్ వర్షిప్, నిజమైన ఆరాధన, స్వచ్ఛ ఆరాధన. హల్లెలూయా.
పరలోకంలో కూడా నిత్యము ఆరాధనండి. పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళాక అక్కడ చేసే పని ఒకటే పని, ప్రభువుని స్తుతించటం, ప్రభువుని మహిమపరచటం, దేవుణ్ణి ఆరాధించడం తప్ప వేరే పని లేదు. ఇక్కడ ఒక అర్ధగంట ఆరాధన చేయమంటే, ఒక పావు గంట ఆరాధన చేయమంటే, ఆరాధనలో కండ్లు మూయమంటే బాధగా ఉంటుంది. పరలోకం వెళ్ళాక 24 గంటలు, వారమంతా, సంవత్సరమంతా ఆరాధనే ఆరాధన, ఆరాధనే ఆరాధన. దేవునికి స్తోత్రం. దేవుని గుండెల్లో స్థానం సంపాదించడం కోసం మొట్టమొదటిగా ఆయనను మనం బహుగా ప్రేమించాలి. రెండవదిగా ఆయన్ను సంపూర్ణంగా నమ్మాలి. మూడవదిగా ఆయన్ను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సజీవుడు, మహోన్నతుడు, మహనీయుడు. ఆ ప్రభువు నీవు ఆరాధించాలి. నాలుగవదిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని ఇష్టము తెలుసుకొని, దేవుని చిత్తము గ్రహించి, దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తము కానిది మానాలి. దేవునికి ఇష్టము లేనిది మానాలి. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది మనకి? ఏమండి, దేవుని చిత్తాన్ని ఎప్పుడు మనం పసిగడతాం? దేవుడు తన చిత్తాన్ని వాక్యములో వ్రాసి పెట్టారు. వాక్యములో దేవుని ఇష్టమేంటి, అయిష్టమేంటి, వాక్యములో దేవునికి నచ్చేవేంటి, నచ్చనివేంటి వ్రాశారు. నువ్వు తెరువు, నువ్వు రా వాక్యం దగ్గరికి, కూర్చో వాక్యం దగ్గర. ఆయన్ని అడగడం, ఆవిడ్ని అడగడం, దేవుడి చిత్తం చెప్పండి, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని నాకు కొంచెం దేవుని చిత్తం చూసి చెప్పండి. ఏంటి చూసి చెప్పడం? మేం చూసి చెప్పాల్సిన పని లేదు, నువ్వే చూసుకో. దేవుడి చిత్తం అంతా నీ కళ్ళ ముందు ఉంది. దేవుని ఇష్టాలు, దేవుని ఇష్టాలు, దేవునికి బాధ కలిగించేవి, దేవునికి సంతోషాన్ని కలిగించేవి. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. చెప్పండి, ఎవరి చిత్తం చేయువాడు? దేవుని చిత్తం చేయువాడు. ఒకసారి అంటారు, ప్రభువా ప్రభువా నువ్వు పిలవడం కాదు, పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తం చేయాలి మనం, అప్పుడే మనం పరలోకానికి వెళతాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనం నిరంతరం నిలుస్తాం. దేవుని చిత్తం చేస్తే దేవుడి గుండెల్లో, దేవుని హృదయంలో స్థానం సంపాదిస్తాం. చివరిగా ఐదవదిగా దేవుని గుండెల్లో, హృదయంలో స్థానం సంపాదించాలి అని అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం, ఆయన క్రియలు చేయాలి. చదవమ్మా. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పి. వినండి, ఐదవదిగా దేవుని హృదయంలో మనం చోటు, దేవుని గుండెల్లో మనం స్థానం సంపాదించుకోవడం కోసం మనం చేయాల్సిన ఐదవ పని ఏంటంటే ఆయన క్రియలు మనం జరిగించాలి. ఎంత స్పష్టంగా అడుగుతున్నారో చూడండి శిష్యులు. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చెయ్యాలి? ఏంటి దేవుని క్రియ? క్రియ అంటే పని. ఏంటి దేవుని పని? దేవుని క్రియలు జరిగించాలి అని చెప్పారు. దేవుని క్రియలు జరిగించువారే దేవుని హృదయంలో స్థానం సంపాదించుకుంటారట. మరి ఏంటి దేవుని క్రియ? మొట్టమొదటిగా వాక్యం చెప్పేస్తున్నాను, ప్రార్థించటం దేవుని క్రియ. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది క్షమించటం దేవుని క్రియ. మూడవది ప్రేమించటం దేవుని క్రియ.
నాలుగవది సమాజముగా కూడుట, సంఘమునకు వచ్చుట, దేవాలయమునకు వెళ్ళుట దేవుని క్రియ. వాక్యము చదువుట, వినుట, గైకొనుట దేవుని క్రియ. ఈ 5 పనులు యేసయ్య చేశారు. ప్రార్థించారు. ఏవండి? రెండవదిగా క్షమించారు. మూడవదిగా ప్రేమించారు. నాలుగవదిగా దేవాలయానికి వెళ్ళారు. ఐదవదిగా దేవాలయములో లేఖనాలు చదివారు, లేఖనాలు విన్నారు, లేఖనాలు ఉపదేశించారు, లేఖనాలు గైకొన్నారు. అది దేవుని క్రియలు. దేవునికి స్తోత్రం. దేవుని గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి మానక అనుదినము ప్రార్థించాలి. రెండవదిగా ప్రేమించాలి. అందరినీ, ఇంటి వారిని, బయటి వారిని, సంఘాన్ని, ఆత్మీయులను ప్రేమించాలి. మూడవదిగా క్షమించాలి. నాలుగవదిగా సంఘ సహవాసానికి దూరం అవ్వకూడదు. సమాజంగా కూడట మానకూడదు. కొందరు మానుతారు. వాళ్ళొద్దు నీకు మాదిరి. వాళ్ళు వెళ్ళారా, వీళ్ళు వెళ్ళారా, వాళ్ళు చేశారు, అయ్యేందుకు మనకి? ప్రభు చేశాడు. అనుదినము దేవాలయములో. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన పని నువ్వు చేయడానికి నామోషి ఏంటి? నీకు మనుషులు కావాలా, ప్రభువు కావాలా? నీకు మోడల్ యేసయ్య లేకపోతే ఇంకొకలా? దేవాలయమునకు మానక రావాలి, వెళ్ళాలి, నిలవాలి. వాక్యం చదవడం, వాక్యం వినడం, వాక్యాన్ని గైకోవడం, ఇది దేవుని క్రియలు. దేవునికి స్తోత్రం. దేవుని క్రియలు జరిగించువారు దేవుని హృదయంలో స్థానం సంపాదిస్తారు. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ హృదయంలో మేము స్థానం సంపాదించాలంటే ఒక 5 పనులు మీరు చెప్పారు. వినిన ఈ విషయాలు, చెప్పబడిన ఈ లేఖనాలు మా పిల్లలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రాసుకొని భద్రం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళాక మరోసారి విని, చదివి, ధ్యానం చేసుకొని ఆ ప్రకారం చేసి, అయ్యా నీ హృదయములో, నీ గుండెల్లో చోటు సంపాదించుకోవాలి. ఆ భాగ్యం మాకివ్వండి. ఆ కృపతో మమ్మల్ని నింపమని నీ బిడ్డలందరి మీద విత్తబడిన ఈ వాక్యపు విత్తనం 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించే భాగ్యం ఇమ్మని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.